అంకమరావు గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఏంటి సార్ నెల్లూరులో ఎప్పుడు ఆ, ఎవరో ఒక పెద్దిరెడ్డి గారితో ఏదో ఒక తలకాయ నొప్పి వస్తున్నట్టుంది జగన్మోహన్ రెడ్డి గారికి. తాజాగా కూడా మరొక పెద్దిరెడ్డి గారితో ఏదో ప్రాబ్లం వస్తుందని వింటున్నారు. మీకు ఏమైనా ఐడియా ఉందా? మా శ్రోతలకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అంటే సార్ మీకు ఐకాన్ ప్రేక్షకులందరూ కూడా ముందుగా నమస్కారం. ఈ రోజు నెల్లూరు జిల్లాకి పెద్ద దిక్కుగా ఆర్థికంగా అన్ని విధాల అండదండలుగా ఉంటున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పేరు ప్రముఖంగా వినిపిస్తుందండి. గతంలో కూడా ఒక న్యాయమూర్తికి వాళ్ళ కుమారుని పెళ్లికి వాచి కానుకగా ఇచ్చిన దాంట్లో ఆయన పేరును, అలాగే ధర్మారెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గారి పేరు కూడా ప్రముఖంగా వినపడింది. దాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఈ రోజు మొన్నటిదాకా ఆయనే నెల్లూరు లోక్సభ సభ్యుడు అని చెప్పని ప్రకటించారు. కానీ ఇప్పుడు చూస్తా ఉంటే ఆయన కూడా పక్క చూపులు చూస్తున్నారు. అంటే వేరే పార్టీలోకి వెళ్ళి జాయిన్ అవుతారా లేదా అనేది వేరే విషయం, కానీ ఆయనైతే మాత్రం పోటీలో ఉండటానికి విముఖత చూపుతున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. ఎందుకంటే ప్రజాక్షేత్రంలో మరి గత ఎన్నికల్లో 2019లో నెల్లూరు జిల్లా అంతా తానై వ్యవహారం నడిపారు. అలాగే 10కి 10 స్థానాలు ఆ పార్టీకి కైవసం చేసుకోవడం కూడా జరిగింది శాసనసభ్యులుగా. అలాగే మరి లోక్సభ సభ్యుడిగా కూడా మంచి ఆధిక్యతతోటి వాళ్ళు గెలుపొందడం కూడా జరిగింది. అలాంటి జిల్లాలో చూసుకుంటామంటే మొట్టమొదటి నుంచి కూడా ముందుగా ప్రారంభమైంది ఆ జిల్లా నుండి తిరుగుబాటు. కోటమిరెడ్డి గారు కావచ్చు, ఆనం రామనారాయణ రెడ్డి గారు కావచ్చు, మేకపాటి చంద్రమోహన్ రెడ్డి గారు కావచ్చు, ముందుగా తిరుగుబాటు చేసింది వాళ్లే. అంటే ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది, ఈయన పరిపాలన బాగలేదు, మనం ఏదో ఆశించి ప్రజలకు ఏదో మేలు చేస్తాడు, ప్రజలకు మనం కూడా మేలు చేద్దాం, ఎన్నాళ్ళ నుంచో మనం కూడా శాసనసభ్యులుగా ఉన్నాం కదా, ఏదో ఒకటి న్యాయం చేస్తారు అనే ఉద్దేశంతో ఆయన ఇచ్చిన హామీలను నమ్మి వీళ్ళు కూడా వారితో పాటు నడవడం కూడా జరిగింది. అయినా సరే మరి వారికి అవకాశం ఇవ్వకుండా, సరైన ప్రాధాన్యత ఇవ్వకుండా, వాళ్ళు అడిగిన పనులు అంటే ప్రజల కోసం అడిగిన పనులు సొంత పనులేం కాదు, ప్రజల కోసం అడిగే పనులు కూడా వాళ్ళు నిర్వహించలేదని చెప్పి మనస్తాపంతో ఉన్నమాట మాత్రం వాస్తవం. ముందుగా ఆ ముగ్గురు బయటకు వచ్చారు. ఇంకా రోజు రోజుకి కనపడతా ఉంది. ప్రస్తుతం అయితే వేమిరెడ్డి గారు చాలా స్పష్టంగా ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కోవాలన్నా కూడా ఆయనకే బాధ్యత అప్పచెప్పేవాళ్ళు. ఏదన్నా న్యాయమూర్తులకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఆర్థికపరమైనటువంటి నిర్ణయాలు. మరి అలాంటి వ్యక్తి ఈ రోజు పార్టీ చేస్తున్నటువంటి నిర్ణయాలు, అలాగే ముఖ్యమంత్రి గారి పనితీరుని మనస్తాపం చెంది తీవ్రమైన నిర్ణయం తీసుకున్నారనేది ఇప్పటి వరకు వినిపిస్తున్నటువంటి మాట. రేపు ఎన్నికల తేదీ ఖరారైన తర్వాత, ఎన్నికల సంఘం వారు పలానా రోజు ఎన్నికలు జరుగుతాయని చెప్పిన ప్రకటించిన తర్వాత ఇంకా చాలా ప్రకంపనలు ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ఎదుర్కోబోతుంది అనేది వాస్తవం ఉంది. రమారమి నాకు తెలిసిన సమాచారం ప్రకారం వేమిరెడ్డి గారితో పాటు ఇంకా చాలా మంది ఆ రాయలసీమ జిల్లాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి శాసనసభ్యుల్లో చాలా మంది కాల వారికి మార్చిన స్థానాలు కేటాయించినా కూడా ఎన్నికలకు దూరంగా ఉండాలని వేమిరెడ్డి గారు కాదు. వాళ్ళ పరిస్థితి అంటే క్షేత్రస్థాయిలో ప్రజలు ఏ విధంగా అనుకుంటున్నారు, ఎందుకు ఈ వ్యతిరేకత వచ్చింది, ఏమి సాధించాం ఈ జిల్లాకి, కానీ ఏం జరిగింది తను నమ్ముకున్న ప్రజలకి, కార్యకర్తలకి అని చెప్పిన ఒకసారి తిరిగి వాళ్ళు ప్రశ్నించుకుంటున్నారు. ఇప్పటి వరకు ఏంటంటే 151 స్థానాలు వచ్చినటువంటి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మనం వెళ్ళినా ఉపయోగం లేదు. చేసే తప్పులు చూస్తున్నా కూడా ప్రజలు మళ్ళీ తిరిగి ఒకవేళ ఏదన్నా తప్పు ఇచ్చినా కూడా ఇంకొక 20-30 స్థానాలు తగ్గి తిరిగి అధికారంలో వస్తేమో, మరి ఇతను చూసి భయం కొద్దీ, ఇతను చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూసి మనకెందుకులే, అందరితో పాటు మనం కూడా లోక్సభ సభ్యునికి దిక్కులేదు, పార్టీలో మరి చెల్లెలికి కానీ తల్లికి కానీ దిక్కులేదు, మనకెందుకు చూద్దాం, ఈ మళ్ళీ ప్రభుత్వం వస్తేమో ఈయన మీద ఎందుకు మనం వ్యతిరేకత ఉంటుంది, మన మీద ఈయన కక్ష చర్యలు తీసుకోవాలి అనే ఆలోచనతోటి ఇప్పటి వరకు వాళ్ళు తలకాయ ఉంచుకొని ముందుకెళ్లారండి. కానీ ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు, నేను కూడా ప్రశ్నించిన మాట వాస్తవం కొన్ని సందర్భాల్లో. ఇప్పటి వరకు ఎందుకు ప్రశ్నించలేదా అంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన సమాధానం ఇవేనండి. ముఖ్యంగా బయటకు వచ్చే వాళ్ళ సమాధానాలు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా తిరిగి అధికారంలో వస్తుందని అనుకున్నాం, మేము మాట్లాడితే మళ్ళీ మాకెందుకు,
లేనిపోయింది కారాగారంలో వేస్తారు, అలాగే దెబ్బలు కొడతారు. మరి చూస్తానే ఉన్నాం కాబట్టి మేము దూరంగా ఉన్నాం. ఈ రోజు మళ్ళీ తిరిగి మేము వేరే పార్టీలోకి వెళ్ళి పదవులు ఆశించట్లేదు. ఈ పార్టీలో పోటీ చేయాలని చెప్పి మేము నిర్ణయించుకోవట్లేదు. తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకూడదనేదే మా నిర్ణయం. దానికోసం మేము దూరంగా ఉంటాము. ప్రజలందరూ మమ్మల్ని చేత్కరిస్తున్నారని అర్థమైపోయిన తర్వాత కూడా ఇంకా ఆయన దగ్గర సాగిలు పడాల్సిన అవసరం మాకైతే లేదు. మాకు ఎంత కొంత ఆత్మాభిమానం ఉంది. ముఖ్యంగా ఎస్సీలు, బీసీలు, మైనారిటీ వర్గాల మీదే ఈ మార్పులు చేర్పులు కూడా జరుగుతున్నాయి. మమ్మల్ని అసలు మనుషులుగా కూడా చూడట్లేదనే భావన వాళ్ళలో ఉంది అని చెప్పి నిన్నటిదాకా మనకందరికి అర్థమైపోయింది. ఇప్పుడు ఇలాంటి వేమిరెడ్డి గారు లాంటి పెద్ద మనుషులు కూడా ఇప్పుడు ఇంకోటి చూసుకోండి, నరసరావుపేట లోక్సభ సభ్యుడు లావు కృష్ణదేవరాయలు గారు. మరి ఆయన మీద ఎలాంటి వివాదం లేదు. ఈ ప్రభుత్వం సహకరించినా సహకరించకపోయినా కేంద్ర పరిధిలో ఆయన తీసుకురావాల్సినవన్నీ తీసుకొచ్చుకున్నాడు. అలాగే ఆయన నియోజకవర్గానికి సొంత నిధులు వెచ్చించి కొన్ని పనులు కూడా చేసుకున్నాడు. వివాద రహితుడు. మిగిలిన వాళ్ళలాగా నోరు బారేసుకోలేదు. మరి ఆయన చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, లోకేష్ బాబు గారిని కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు, దోషంలు ఏమీ చేయలేదు. అలాగే కార్యకర్తలను ఇబ్బంది పెట్టలేదు. అలాంటి వాళ్ళు ముందుగా బయటకు వస్తున్నారు. ఆ కోవలోని ఇప్పుడు వేమిరెడ్డి గారు కూడా చేరారు. ఇప్పటికే 5గురు లోక్సభ సభ్యులు పలాయనవాదం పట్టారు. చూడాలి భవిష్యత్తులో ఇది సంఖ్య ఎంత పెరుగుతుందో కూడా ఇది విధంగా మనం అయితే చెప్పలేం కానీ ఒక రకంగా తిరిగి కోలుకోలేని విధంగా అంటే తిరిగి గౌరవప్రదమైన స్థానాలు వైఎస్ఆర్సీపీ పార్టీకి రాకూడదనే నిర్ణయంతో వాళ్ళందరూ ఉన్నారని చెప్పి మాత్రం చాలా స్పష్టంగా వాళ్ళ మనోగతం అర్థమైపోతుంది. చూద్దాం సార్ మరి ఏమవుతుందో. ధన్యవాదాలండి.